ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే యూట్యూబ్కి ఎఫ్బిఓ కట్ ఆఫ్ మన ఏపీలో ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ. ఇంకోటి ఏంటంటే దాదాపు 13,000 మంది రాశారు కాబట్టి ఎఫ్బిఓ మీద బాగా నడుస్తుంది హవా. అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తున్నాయంటే మేము ఇలా మా నుంచి వచ్చి మీ నుంచి వచ్చి ఇది చెప్పుకుంటుంటున్నారు, అంత కామన్లే. కానీ ఇంక ఎఫ్బిఓ కట్ ఆఫ్కి వస్తే పేపర్ని ఎప్పుడు ఎలా చూస్తావు అంటే ఆ స్థాయిని బట్టి నీవు కట్ ఆఫ్ చెప్పగలవు. ఎలా అంటే ఇప్పుడు పేపర్ 1 అన్నది చాలా సింపుల్గా వచ్చింది. చాలా సింపుల్గా అంటే 95-90 వచ్చేవి. అది రేర్ కేసు, మహానుభావులలో. ఇప్పుడు పేపర్ 1కి వస్తే పేపర్ 1లో ఏమైంది అంటే ఒక రకంగా సింపుల్గానే వచ్చింది. అస్సలు చదవనోడు కూడా కొన్ని మార్కులు పెట్టుకెడతాడు. యావరేజ్ స్టూడెంట్ 50-60 మార్కులు తెచ్చుకుంటాడు. ఒక గుడ్ పర్ఫార్మెన్స్ ఉన్నాడు ఒక 70 తెచ్చుకుంటాడు. బాగా నీట్గా ప్రిపేర్ అయిన వాడు 80 మార్కులు తెచ్చుకుంటాడు. ఇది వాస్తవం. అయితే ఇంకా చూద్దాం. అయితే పేపర్ 2 ఎలా ఉంది అంటే పేపర్ 2 అన్నది కష్టంగా ఉంది, ఈజీగా ఏం లేదు. పేపర్ 2లో అసలు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేనివాడైతే 20 మార్కులు తెచ్చుకుంటాడు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఒక రకంగా ఉన్నవాడైతే 30 తెచ్చుకుంటాడు. బాగా చదివినవాడు తోపు 40-50 మంది తెచ్చుకుంటాడు. ఇది కదా రియాలిటీ. చూడండి, ఇక్కడ యావరేజ్ స్టూడెంట్ ఎలా ఉంటారంటే ఒక నార్మల్గా అటెంప్ట్ ఇవ్వాలి అని అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు వచ్చేటి ఒక 70, ఇంకా ఒక రకంగా చదివామని రాసిన వాళ్ళు ఒక 90, ఇంకొంతమంది గుడ్ అన్నవాళ్ళు 110, తోపులు అన్నవాళ్ళు 130. ఇప్పుడు ఎలా చెప్పేది నేను ఎలా అంటా అంటే ఇప్పుడు స్కోర్ మొత్తం ఎలా ఉంది అంటే యావరేజ్ స్టూడెంట్ది 70 మార్కులు, ఒక రకంగా చదివిన వాళ్ళది యావరేజ్ కంటే కొంచెం బెస్ట్ ఉన్న వాళ్ళది 80-90 మార్కులు, గుడ్ ఉన్న వాళ్ళది 10 మార్కులు, సూపర్ పర్ఫార్మెన్స్ అన్న వాళ్ళది 120 ప్లస్ ఒక ఇలా ఉంది. అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే కీ రాలేదు, ఇంకా అఫీషియల్ కీ రాలేదు. ఇక అఫీషియల్ కీ రాకపోతేనే నాకు 120 వచ్చాయి, నాకు 147 వచ్చాయి, నాకు 200 వచ్చాయి అని చెప్పుకుంటున్నారు. చాలామంది కీ రాలేదు కాబట్టి నాకు అక్కడ 5 గెలుస్తాయి, ఇంకొక 2 గెలుస్తాయి, అదంట ఇదంట అని చెప్పుకుంటారు. దిస్ నాట్ కరెక్ట్. ఇంకోటి ఏంటి అంటే కీ వచ్చిన తర్వాత అన్ని మార్కులు అవుతాయి అంటే కొన్ని మార్కులు తగ్గడం ఎక్కడమో జరుగుతుంది. అట్లీస్ట్ పేపర్కి 2 వేసుకున్న 4 మార్క్స్ ఈజ్ నాట్ సింపుల్, మార్క్స్ ఈజ్ ఎ డిసైడింగ్. ఇంకోటి ఇష్ట చెప్తాం, ఇందులో ఎస్ఏ పేపర్ రాశారు. ఈ ఎస్ఏ పేపర్లో కూడా
ఎస్ఏ పేపర్. ఈ ఎస్ఏ పేపర్ కూడా సింపుల్గా ఏమీ రాలేదు. ప్రపంచ స్థాయి మెన్షన్ చేశాడు. వరల్డ్, ఇండియా, స్టేట్ ఇవన్నీ అడిగాడు. చాలామంది నేను చెప్తున్నా, ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఒక పేపర్ రాసి, 2 పేపర్లు రాసి, 3 పేపర్లు రాయకుంటే స్కోర్ వేస్తారు అనుకుంటున్నారు. అంత బొమ్మ లేదు. గుడ్ పర్ఫార్మెన్స్తో వండర్ఫుల్గా మంచి పాలసీ రాసుకుంటా, ఫారెస్ట్ ఎంత ఉంది రాసుకుంటా, నీట్గా ఫారెస్ట్ లక్షణాలు రాసేసి, అక్కడ వాడు ఫస్ట్ క్వశ్చన్ డిమాండ్ చేసిన నీట్గా రాసేసి, ఇప్పుడు నువ్వు ఏది రాస్తున్నా, ఏదైతే అడిగారో వాటిని డిమాండ్ చేసినది రాయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ డిమాండ్ చేసినది రాసి, ఇంట్రడక్షన్ నీట్గా ఉండి, మొత్తం ఇక్కడ మెయిన్ మొత్తం నీట్గా ఉండి, తర్వాత కన్క్లూజన్ ఇలాగ ఉంటే ఇక్కడ ఒక 2 వేసుకుంటే మిగతా ఇక్కడ నీకు 16 మార్కులు రావాలి. అంటే నువ్వు వండర్ఫుల్గా రాయాలి. చాలామంది వెళ్ళిపోతారు, పోయినీరు 40% పీపుల్స్ వెళ్ళిపోయారు ఎస్సీలోనే. అంటే ఇప్పుడు ఓవరాల్గా 13,000 వేసుకుంటే 13,000 మంది క్వాలిఫై అయ్యారు. అయితే వీళ్ళలో అటెండ్ కాని వారు చాలామంది ఉన్నారు. చాలా జిల్లాల్లో అటెండ్ కావలేదు. తానేదారు వాళ్ళు ఉన్నారు. అలా ఉండరు చాలామంది. ఇదంతా కాదబ్బా, మీరు కట్ ఆఫ్లు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంత పోవు. గ్రూప్ 2కి దీనికి తేడా ఏంటంటే, గ్రూప్ 2లో క్వాలిఫై పేపర్ లేదు. ఇక్కడ క్వాలిఫై పేపర్ ఉంది కదా, అదొకసారి చూడండి. ఇప్పుడు చాలా ఎగ్జామ్లలో చాలామంది అటెండ్ అవ్వలేదు. సో ఒక 1000 మంది అటెండ్ అవ్వలేదు అనుకున్నా, 12,000 మంది అటెండ్ అయ్యారు అనుకున్నా. ఈ 12,000 మందిలో 40% అవ్వలేలో లేచిపోతారు. ఓకే, 4,000. ఇంకా మిగిలేదు ఎంతమంది మిగులుతారు? 5,000 వేసుకోండి రఫ్గా. ఒక 7,000 మంది మిగులుతారు. ఈ 7,000 మందిలో ఎస్ఏ క్వాలిఫై చేసిన వాళ్ళంతా కాంపిటీషన్ అని కాదు కదా. 70 వచ్చిన వాడు క్వాలిఫై అవుతాడు, 80 వచ్చిన వాడు అయ్యింటాడు, 90 వచ్చిన వాడు అయ్యింటాడు, 100 వచ్చిన వాడు అయ్యింటాడు, 110 వచ్చిన వాడు అయ్యింటాడు, 120 వచ్చిన వాళ్ళు ఫస్ట్ పేపర్ క్వాలిఫై అయ్యింటారు. ఏది క్వాలిఫై పేపర్. ఈ తర్వాత జోన్లు ఉంటాయి. ఇంకోటి నేను చాలా చూశాను, ఇక్కడ రాకపోతే ఏదో ఒక స్టేట్లో వస్తాయి, ఏదో ఒక డిస్టిక్లో వస్తుంది. సో కాబట్టి ఎవరు ఫరక్ పడకండి, ప్రశాంతంగా ఉండండి, నీట్గా ఉండండి, చదువుకోండి, నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. రిజల్ట్ అన్నది రాసాం, వచ్చేలాగా వస్తాయి. ఏది మరి చూడక రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అఫీషియల్కి వచ్చిన తర్వాత చూద్దాం, అప్పుడు చూద్దాం. కట్ ఆఫ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు 100% డిసైడ్ చేయలేరు, 90% కూడా డిసైడ్ చేయలేరు. అంతా ఫేక్ ఇప్పుడు జరుగుతున్నది. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, మనలాంటి వాళ్ళు, నేను కూడా స్టూడెంట్ కాబట్టి చెప్తే అన్న చెప్పాడు, ఈ అన్న చెప్పాడు, ఈ అన్న చెప్పాడు, ఏ అన్న చెప్పినా అది కాదు కదా. గ్రూప్ 2 అప్పుడు ఏం చెప్పారు ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ నాతో సహా, నేను అలాగే ఎక్స్పెక్ట్ చేసాను. ఎందుకంటే నా మార్క్స్ అలాగ వచ్చేయలే. అప్పుడు నాకు 175 అలాగ వచ్చాయని నేను అలా చెప్పుకొని వచ్చాను. ఇప్పుడు ఏంటి అంటే, అప్పుడు కట్ ఆఫ్ చాలామంది ఏమన్నారు, 160 ఉంటే సేఫ్ అన్నారు. అయిందా? అవ్వలేదు. కానీ ఇప్పుడు క్వాలిఫై పేపర్ ఉంది కాబట్టి చాలామంది వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫై పేపర్ ఉంది కాబట్టి చాలామంది వెళ్ళిపోయడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు కొట్టువేసి దాని గురించి క్వాలిఫై పేపర్ గురించి నెక్స్ట్ దాంట్లో మాట్లాడుతుంది. ఇది లెంత్ అవుతుంది, మనమేం పెద్ద ప్రొఫెషనల్ కాదు కాబట్టి వినరు. సో నెక్స్ట్ వీడియోలో చెప్తా.
మ్యాక్సిమం 120 ఉంటే మీరు సేఫ్ అనేది ఏది ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది అయిపోయిన తర్వాత నుంచి సబ్జెక్ట్ కంటెంట్ నేను ఇస్తాను. అప్పుడు ఇద్దాం అనుకుంటున్నాను. నేను ప్రిపరేషన్ వల్ల అలా ఇబ్బంది అయ్యాను మంచి పర్సనల్ వల్ల. ఈ వీడియో నెక్స్ట్ వీడియో తర్వాత నుంచి సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.